గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. నా డే ఎంత కూల్ క్లైమేట్లో ప్రశాంతంగా స్టార్ట్ అయిందంటే అంత బాగా అనిపించింది నాకు. నా ఇయర్ మొత్తం ఇలాగే స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. కానీ కంప్లీట్ డే అంతా ఇలా ఉండకూడదు, చాలా కామ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకనేది నేను వ్లాగ్ కంటిన్యూ చేయండి, నేనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు ఉగాది స్పెషల్ రోజు మేము జాల్పాలెం వెళ్తున్నాము. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామిది టెంపుల్ ఉంటుంది. తిరునాళ్ళ చాలా బాగా చేస్తాను, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట. నాకు ఆల్మోస్ట్ చాలా రోజుల క్రితం ఒక అమ్మాయి కమెంట్ చేసింది, అక్క ఇలా ఆయిలీ స్కిన్ ఉంది, పింపుల్స్ ఉన్నాయి, మంచి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ సజెస్ట్ చేయమని చెప్పిందనమాట. యాక్చువల్లీ నేనేమి సర్టిఫైడ్ పర్సన్ని కాదు, కానీ నేను నేర్చుకున్న దాంట్లో నీకైతే సజెస్ట్ చేయగలను. లైక్ మనం యూస్ చేసే ప్రోడక్ట్ అనేది లైట్గా ఉండేలా చూసుకో. అంటే ఆయిలీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఒక థిక్ లేయర్ పైన వేసామంటే ఆయిల్ సెక్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎయిర్ బాగా ఆడేలా ఉంటే మనకి ఆయిల్ సెక్రెషన్ అనేది తగ్గుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలంటే, ఇప్పుడు నేను యూస్ చేసేది లాక్మీ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ అనమాట. దాంట్లోనే 2 కేటగిరీస్ ఉంటాయి, క్రీమ్ బేస్డ్ ఉంటుంది, లోషన్ బేస్డ్ ఉంటుంది. క్రీమ్ బేస్డ్ వచ్చేసరికి చాలా థిక్గా ఉంటుంది, ఫేస్ మీద కూడా ఒక థిక్ లేయర్ లాగా అనిపిస్తుంది అనమాట. అదే లోషన్ బేస్డ్ అయితే చాలా లైట్గా ఉంటుంది. నేనైతే లోషన్ బేస్డ్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు నోస్ దగ్గర, ఐస్ దగ్గర, కార్నర్స్లో ఆయిల్ స్కిన్ ఉంటుంది. అందుకే కాంబినేషన్ అంటాను నా స్కిన్ని. సో అందుకని నేను ఈ లోషన్ బేస్డ్ యూజ్ చేస్తున్నాను. సో నేనైతే నీకు అదే సజెస్ట్ చేస్తాను. ఈ ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకునేటప్పుడైనా లైట్గా ఉండేది చూస్ చేసుకో, సో దట్ యాక్ని అనేది త్వరగా తగ్గుతుంది. అండ్ కమింగ్ టు ఫేస్ వాష్, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను క్లీన్ అండ్ క్లియర్ వాడాను. అదైతే పింపుల్స్కి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు కూడా నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట. నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. సో అదనమాట. యూజ్ చేయి. ట్రైల్ అండ్ ఎర్రరే స్కిన్ కేర్ అంటే. ఒక ప్రోడక్ట్ పడుతుంది, ఒక ప్రోడక్ట్ పడదు అంతే. ఇంకా నా డేకి వచ్చేసరికి నేను ఇంకా స్కిన్ కేర్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి వచ్చానమాట. ఖచ్చితంగా రోజు చేస్తానో లేదో తెలియదు, కానీ ఇలా పండుగ ఉంటే మాత్రం ఓపిక ఎక్కడి నుండి వస్తుందో తెలీదు, ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. బట్ మంత్రాలు, పాటలు అలా అన్నీ అయితే నాకు రావు. బట్ మంచిగా దీపారాధన చేసుకొని, పూలు పెట్టుకొని అలా అయితే ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చుంటాను. లైక్ ఏమంటారు, మెడిటేషన్ లాగా. ఇదే నా పూజ అనమాట. పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే మీకు డ్రెస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ డ్రెస్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. క్వాలిటీ వాజ్ సూపర్ కూల్. రోజంతా ఉన్నాను, చాలా కంఫర్టబుల్గా ఉన్నింది. కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే మీతో ఆ పేజ్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. ఇవే కాదు, వాళ్ళ దగ్గర నుండి చాలా కొన్నాను, చాలా రీజనబుల్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా ఉన్నాయి. నాకైతే అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను వీడియోలో. ఇక్కడైతే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని చెప్పచ్చు. చాలా రోజులు అయిపోయింది నాకు కార్ స్టీరింగ్ చేతిలోకి వచ్చి. సో అలా కొంచెం కొంచెం వణుకుతూ కార్ అయితే నేను రివర్స్ చేసి పడుతున్నారు. యాక్చువల్లీ మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఊర్లో పోలేరమ్మ తల్లికి, అంకమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టుకొని ఎక్కడికైనా బయలుదేరుతాము. సో ఇవాళ దట్టు పండగ. సో మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు. ఈ గ్యాప్లో నేనేదో చిట్టి కుట్టి హెల్ప్ చేద్దామని చెప్పి కార్ని రివర్స్ చేసి పెడుతున్నాను. ఒంటరిగా ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేదేమో. యాక్చువల్లీ బ్యాక్ సీట్లో లిషాంత్ ఉన్నాడనమాట. నాకు చాలా భయం వేస్తుంది. మేఘా పుట్టక ముందు నాకు స్టీరింగ్ నా చేతికి ఇచ్చారు, ఆ తర్వాత అయితే ఇవ్వలేదు. ఆ రివర్స్ తీయడానికి నా కష్టం అంతా ఇంత కాదు, ఆ టెన్షన్కి ఎందుకో తెలీదు, చాలా టెన్షన్ వచ్చేసింది. ఆగి ఆగి ఎట్టకేలకి కార్ అయితే రివర్స్ తీసి పెట్టాను. ఆ హ్యాపీనెస్ అసలు చెప్పలేనమాట. అంటే ఎవరు సపోర్ట్ లేకుండా నేనే ఆ మార్జింగ్ చూసుకొని పెట్టుకుంటే ఏదో చిన్న అచీవ్మెంట్ లాగా. ఇంకా ఈ గ్యాప్లో మా అక్క అయితే ఇంటికి వచ్చింది. నేను మర్చిపోయిన ఒక థింగ్ని గుర్తు చేసింది, సేవియర్ లాగా. యాక్చువల్లీ ఇవాళ మేము పిల్లలిద్దరికీ గుండు చేపిద్దాం అనుకుంటున్నాము. చేపించే ముందు ఇలా గౌన్ వేసి ఫోటోలు తీద్దామని అనుకున్నాను. అక్కతో అన్నాను,
ఈ గౌన్ కూడా వాళ్ళ పాపదే అనమాట. సో తెచ్చిపెట్టుకొని మర్చిపోయా తీయడం. సో ఇంకప్పటికప్పుడు వాడికి డ్రెస్ చేంజ్ చేసి ఈ ఫోటోలు అయితే తీసుకున్నాను. మా మేఘ అమ్మ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ అలా ఇంకా ఫొటోస్ కొన్ని తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఊరు నుండి ఒక 30 to 35 minutes పడుతుంది. అక్కడికైతే వచ్చేసాము. ఇంటి దగ్గర ఉంటే ఎండ తెలియలేదు, బట్ ఆ ఏరియాలోకి వెళ్తే ఎంత ఎండగా అనిపించిందో. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే ఎంత బాగుండేది అని చాలా రిగ్రెట్ అయిపోయాము. మా నాన్న చెప్తూనే ఉన్నాడు, లేట్ అవుతుంది, పిల్లలతో కష్టము, త్వరగా కానివ్వండి. బట్ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకొని మధ్యలో మన థింగ్స్ చేసుకొని వెళ్ళడం చాలా కష్టం కదా. ఇంకైతే వచ్చేసాము. ఆల్రెడీ అమ్మ నాన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. నేను వాళ్ళు కార్ పార్క్ చేసి ఇంకా వెనకైతే ఇంకా కొన్ని వాళ్ళ బట్టలు అలాంటివి తీసుకొని మేము వచ్చామన్నమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పిల్లలిద్దరికీ గుండు చేయించడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడ నాకు నచ్చనిది ఏంటి అంటే, ఇలా గుండు చేయించుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఫిక్స్ చేయలేదన్నమాట. ఉంది, బట్ అక్కడ కూర్చోడానికి లేదు. చిన్న చిన్న పిల్లలు అసలు ఎలా తీయించుకుంటారు, పెద్దవాళ్ళు అయితే నుంచొని తీయించుకుంటారు. ఇంకా లక్కీలో అక్కడ ఒక బండి ఉండేసరికి ఆ బండి మీద కూర్చోబెట్టి లిషాన్కి తీపిచ్చాను. మేఘాన్ అయితే ఇంకా బందీ కానలాగా ఇలా చేసేసుకొని కొద్దిసేపు అమ్మ పట్టుకుంది, కొద్దిసేపు నేను పట్టుకున్నాను. అలా అలా గుండె అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా అక్కడే పక్కన నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట. సో అక్కడే స్నానాలు చేపించేసి మంచిగా డ్రెస్అప్ చేసి ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుతున్నాము. వీళ్ళు లిషాన్ మేఘా నాకు అసలు అర్థం కారు. నేను ఇంటి దగ్గర రెడీ చేసి ఎప్పుడైనా బొట్టు పెడదామంటే అస్సలు మాట వినేవాడే కాదు, పరిగెడుతూనే ఉంటాడు. అదే చూడండి ఇప్పుడు హాయిగా కదలకుండా ఇంట్రెస్టింగ్గా బొట్టు పెట్టించుకుంటున్నాడు. అందరూ అనుకోవాలన్నమాట, వీళ్ళు చూడు ఎంత క్యూట్గా స్వీట్గా అసలు అల్లరే చేయట్లేదు అని. కానీ రియాలిటీ ఇంట్లో ఉంటే తెలుస్తుంది కదా. ఇంకా అక్కడ నుండి దర్శనానికి అయితే వచ్చాము. చూసారా ఎంత క్యూ ఉంది, ఆల్మోస్ట్ 1.5 kilometer వరకు క్యూ ఉందన్నమాట. చాలా భయపడ్డాము. క్యూ మొత్తానికి కూడా షెల్టర్ లేదు. ఒక 2-3 లైన్స్ వరకు పైన రేకులు ఉన్నాయి, కానీ అదే రేకులు అంటున్నా, టెంట్ ఉంది, కానీ ఇంకా తర్వాత అంతా ఎండలోనే నుంచున్నారు. ఎంత భయం వేసిందో. ఇప్పుడు ఇంత ఎండకి పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని ఆ క్యూలో తిరగాలా అనిపించింది. బట్ కొంచెం సేపు అక్కడ వెయిట్ చేయగానే సైడ్న ఒక గేట్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇలా చిన్న పిల్లల పేరెంట్స్ ఉంటే వాళ్ళని ఎలో చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇంకా ఆ గేట్ నుంచి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఈ ఊరు వస్తాం, కానీ దేవుణ్ణి దర్శనం చేసుకోలేదు. ఎప్పుడు నైట్ వచ్చే వాళ్ళం, రష్ చాలా ఎక్కువగా ఉండేది. సో ఆ ప్రభల దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసేసి కావాల్సిన బొమ్మలు అలా కొనుక్కొని వచ్చేసేవాళ్ళం అనమాట. ఈసారి ఫస్ట్ టైం నేను దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. ఫస్ట్ అయితే నాకు దేవుడు కనిపించలేదు, ఆల్మోస్ట్ బయట వరకు వచ్చేసాను. టెంపుల్ అయిపోయిందా, నాకు స్వామి కనిపించలేదు అని అనుకొని వచ్చిన దారిలోనే మేనేజ్మెంట్కి తెలియకుండా వెనక్కి వెళ్ళాను అనమాట క్యూలో. అప్పుడు చూస్తే ఒక హుండీ వెనక వేప చెట్టుకు వెనక స్వామివారు ఉన్నారనమాట. ఎంత కలగా ఉన్నారో, చాలా బాగా అనిపించింది. లక్కీలీ నాకు వెనక్కి రావాలి అనే ఆలోచన అయితే వచ్చింది అని అనుకున్నాను. కనీసం ఆ టైంకైనా నా బుర్ర వెలిగింది, గుడి అయిపోయింది, దేవుని చూడలేదు అని. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వీడు ఈ కార్ ఎక్కుతానని గొడవ చేస్తుంటే ఎక్కించాను. నో ఇన్ బిట్వీన్ దించేస్తానని, ఎందుకంటే వాడికి కొంచెం లిఫ్ట్ ల్యాండింగ్ అప్పుడే అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి ఆ రియాక్షన్ ఇస్తాడు. అలాంటిది ఇది అంత స్పీడ్, వాళ్ళు స్పీడ్ పెంచేశారనమాట. ఇంకా స్పీడ్ తిరుగుతుంటే వాడు ఏడ్చేసరికి నేను దింపేసుకున్నాను. అమ్మ వాళ్ళని కార్ దగ్గర దింపేసి మేమైతే తినడానికి వెళ్ళొచ్చేసరికి లిషాంత్ ఏం చేశాడు, ఇంజన్ ఆఫ్ చేసి లైట్స్ అవన్నీ వేసాడు. బ్యాటరీ డౌన్ అయిపోయిందనమాట. సో ఇంకా మామయ్య వాళ్ళు అది వచ్చి కార్ది ఏదో ప్లస్ మైనస్ అని చెప్పేసి ఏదో బ్యాటరీ మళ్ళీ పికప్ చేస్తే అప్పుడు మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చాము. మార్నింగ్ 8-9 అలా వెళ్ళిన వాళ్ళమి, ఈవినింగ్ 3 వరకు అయిందనమాట రిటర్న్ వచ్చేసరికి. ఇంకా వచ్చి ఒక షార్ట్ న్యాప్ వేసాను. న్యాప్ వేసి లేచేసరికి ఇంట్లో ఈ స్నాక్స్ అయితే ఉన్నాయి. నాకు మా ఊర్లో ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క ఈ స్నాక్స్, వడ, బోండా, బజ్జీ అలా నచ్చుతూ ఉంటాయి.
నాకు నచ్చే దగ్గర నుండి మా హస్బెండ్ అయితే ఇవి తీసుకొచ్చారనమాట. ఒక్కొక్క ప్లేస్ నుండి ఒక్కొక్కటి. ఇంకా వీటిలో కొన్ని నేను తినేసి మంచిగా ఎంజాయ్ చేశాను, కొంచెం స్లో టైం లాగా. ఈ లోపల మా లిషాంత్ బాబు అండ్ మేఘా బాబు కూడా లేచేశాడు. మార్నింగ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీల్ సరిగ్గా పెట్టలేదు. అక్కడున్న ఫ్రూట్స్ మెయిన్గా పెట్టారనమాట. ఫుడ్ కూడా వాళ్ళు కొంచెం హార్డ్గానే కుక్ చేస్తారు కదా, మేము అంత లేట్ అవుతుంది అని అనుకోలేదు, అందుకే ప్లాన్తో వెళ్ళలేదన్నమాట. హాఫ్ అన్ అవరే కదా డిస్టెన్స్, కూడా ఎర్లీగా లంచ్ టైంకి వచ్చేద్దాము, పిల్లలకి పెట్టుకోవచ్చు అన్న ఇదితోనే వెళ్ళాము. ఇంకా అందుకని ఎర్లీగా వీడికైతే మేఘాకి డిన్నర్ చేపిచ్చేస్తున్నాను. లిషాంత్ మనం ఏం తింటే అవి తింటాడనమాట. సో లిషాంత్తో ప్రాబ్లం లేదు. మేఘా చిన్న బాబు కదా, సో ఇంకా మేఘాకి మీల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఎప్పటి నుండో అలా కుర్చీలో పడున్న బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే అన్న రిలాక్స్ అవుదాము, ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది, రంజాన్ కూడా ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంకా ఆ రోజే ఈవినింగ్కి వచ్చేపు అలా ప్రశాంతంగా బయట వేసుకొని బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను అనమాట. ఇది ఈరోజు వ్లాగ్, ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ బై ది వే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు కొత్త సంవత్సరం ఈ రోజు నుండే కదా ప్రారంభం. ఈ ఇయర్ అంతా మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా సైడ్ నుండి మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.